హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం డైమండ్ స్ప్రెడ్ చేద్దామండి. ఈ డైమండ్ స్ప్రెడ్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ రిలేషన్షిప్ గురించి, అండ్ మీకు గైడెన్స్ అనేది కూడా వస్తుందండి. చూద్దాము. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి? ఓకే, ఇలా మీ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు, మీది ఎలాంటి రిలేషన్షిప్, గైడెన్స్ ఏంటి మీ రిలేషన్షిప్కి. ఓకేనా అండి? మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు? 4 ఆఫ్ పెంటికల్స్. మీరు మీ పర్సన్ని వదలాలి అని అనుకోవట్లేదండి. మీ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో అనే భయం మీలో కనిపిస్తుంది. వదలాలి అనుకోవట్లేదు అని కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. మీరు దూరం అయిపోతారేమో అన్న భయంతో ఉన్నారు మీరు. ఇంకోటి ఏంటంటే, కానీ ఆ విషయం అంటే పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు అన్న విషయం మీ పర్సన్తో మీరు చెప్పట్లేదు. అది మీ మనసులోనే దాచుకుంటున్నారు. కానీ మీరు చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. దూరం అయిపోతారేమో ఇప్పుడు ఎలాగా అన్న ఇది మీలో కనిపిస్తుందండి. ఆ ఫీలింగ్ అనేది మీలో కనిపిస్తుంది ఇక్కడ. కాకపోతే ఆ ఫీలింగ్ అనేది మీ మనసులోనే దాచుకుంటున్నారనమాట. మీ పర్సన్ మీ రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేస్తున్నారంటే మీ రిలేషన్షిప్లో లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు కొంచెం మీకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ ప్లానింగ్ అనేది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని కాకుండా ఫ్యూచర్లో ఏం చేయాలి అనే దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ప్లానింగ్ అనేది చేస్తున్నారండి. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఆలోచిస్తున్నారండి. వెయిటింగ్ ఫర్ యూ. మీది ఎలాంటి రిలేషన్షిప్? యాక్చువల్లీ మీ రిలేషన్షిప్ ఎండ్ అయినట్టుగా సూచిస్తుందండి ఇక్కడ. అందుకే లాంగ్ డిస్టెన్స్ వచ్చింది. మీకు ఆ భయం అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయినట్టుగా ఇక్కడ సూచిస్తుందండి. ఇప్పుడు కరెక్ట్ కార్డ్ వచ్చింది. ఒకవేళ సెపరేషన్లో ఉన్నవాళ్ళు కనుక చూస్తున్నట్టయితే మీకు గైడెన్స్ ఏంటి? మీకు గైడెన్స్ ఏంటంటే, త్వరలో మీ రిలేషన్షిప్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. సో మీరు ఇలా భయపడకండి. ఇలా ఎండ్ అయిపోయింది. ఫస్ట్ కార్డ్లో మీరు ఇలా భయపడకండి, ఇలా ఎండ్ అయిపోయింది అని అనుకోకండి. సో మీ పర్సన్ వస్తున్నారు, ప్రారంభం చేస్తున్నారు. న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అని ఈ కార్డ్స్ చెప్తున్నాయండి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్న నేను కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేసినప్పుడు కూడా పేజ్ ఆఫ్ పెంటికల్సే వచ్చిందండి ఫైనల్ అవుట్కమ్. ఇప్పుడు మీకు గైడెన్స్గా ఇదే అవుట్కమ్గా ఇదే వచ్చిందండి. సో మీకు తప్పకుండా మీ పర్సన్ రాబోతున్నారు. ఇది ఏంజల్ డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకే. ఎందుకంటే నిన్న ఇవాళ ఈ స్ప్రెడ్లో సేమ్ కార్డ్ రావడం అంటే చాలా గొప్ప విషయం అండి. చాలా మిరకిల్ ఇది అనుకోవాలి. మీరు మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నట్టు నాకు చాలా ఏంజల్స్ చెప్తున్నట్టుగా అనిపిస్తుందండి. వాళ్ళు ప్రారంభిస్తున్నారు, ఒక కొత్త ప్రారంభం అనేది చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీ గురించి. వెరీ గుడ్ కార్డ్. రాబోతున్నారండి మీ లైఫ్లోకి. పైగా మామూలుగా కాదు, ఒక స్టెబిలిటీ అనేది తీసుకురాబోతున్నారు మీ లైఫ్లోకి. లాంగ్ టర్మ్గా రాబోతున్నారు, కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసమే వాళ్ళు వస్తున్నారండి. చాలా మంచి కార్డ్ వచ్చింది. రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. చాలా పాజిటివ్గా వచ్చిందండి. కరెక్ట్గా వచ్చింది మీది.